వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు పట్టణం నివాసులు శ్రీనివాసరావు లలిత దంపతుల సహకారంతో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో కావలిపట్టణం బాపూజీ నగర్లో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులకు ఖోఖో, కబడ్డీ, రన్నింగ్ రేస్ పోటీలు నిర్వహించి విజేతలకు విశ్వోదయ బాలికల పాఠశాల ఆవరణలో బహుమతులు అందజేయడం జరిగింది. కబడ్డీ విన్నర్ అది, రన్నర్ అది. సార్ అది విన్నర్ రన్నర్ అది. పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, చిరంజీవులైన మీకందరికీ ముందుగా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నిన్న పిల్లలు ఆడేటప్పుడు చూస్తే ఒక్కసారిగా ఆ బాల్యంలోకి వెళ్ళిపోయాను అనమాట. చాలా అసలు ఎంత షార్ప్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఖోఖోలో కానీ కబడ్డీలో కానీ చాలా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. గెలుపు ఓటమి అనేది సహజం. ఒకసారి ఒక టీం గెలుస్తుంది, ఇంకోసారి ఇంకో టీం గెలుస్తుంది. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాలి. అందరు చెప్పినట్టుగా ఈ క్రీడలు అనేవి శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడతాయి. దాని ద్వారా ఏంటంటే చదువులో కూడా ఉన్నతంగా చదువుకునే దానికి, మంచి భవిష్యత్తుని దాని ద్వారా తీర్చిదిద్దుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్, చదువు రెండు సైమల్టేనియస్గా మీరు చదువు బాగా అభివృద్ధి చేసుకుంటూ భవిష్యత్తు మీకు అందరికీ బాగా ఉండాలి. మంచి భవిష్యత్తు మీకు ఉండాలని భగవంతుని కోరుకుంటూ, మీరు మంచి భవిష్యత్తుకి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముందు ముఖ్యం. అందరికంటే ఎంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మనల్ని ఇంత మంచి కార్యక్రమాన్ని కావాలి విశ్వోదయ గర్ల్స్ స్కూల్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా పక్కన బాయ్స్ స్కూల్లో చదివాను. విశ్వోదయ జవహర్ భారతి కాలేజీలో చదివాను ఇంటర్మీడియట్, డిగ్రీ. ఎందుకు చెప్తున్నానంటే విశ్వోదయ అని, విశ్వోదయలో చదివిన పిల్లలు ఎక్కడున్నా ఉన్నతంగా ఉండాలి. విశ్వోదయ కానీ జవహర్ భారతి కాలేజీ చదివిన పిల్లలు ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో, లండన్లో చాలామంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ చదివిన పిల్లలు, మాతో చదువుకున్న పిల్లలు చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు. అదే మేడం మాధవి మేడం గారి క్లాస్మేట్స్, మా క్లాస్మేట్స్ చాలామంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా విదేశాల్లో, స్వదేశంలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే క్రీడలంటే ముఖ్యంగా పిల్లలకి మంచి క్రమశిక్షణ, ముఖ్యంగా ఆడపిల్లలు క్రమశిక్షణ కావాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట, టీచర్లు చెప్పిన మాట, పెద్దల మాట
ఖచ్చితంగా విని తీరాలి. ఎందుకంటే ఈ రోజులు బాగలేదు. మన పని మనం చూసుకొని మన పాటికి మనం చదువుకున్న రకరకాల వేధింపులు, రకరకాల మోసాలు మనం గమనిస్తాము, ముఖ్యంగా ఆడపిల్లల మీద. అందుకని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మాకంటే ముందు పెద్దవాళ్ళందరూ చెప్పారు, క్రీడలు మానసిక సంతోషానికి, దేహాదారోగ్యానికి పనికొస్తాయి. వాటితో పాటు క్రమశిక్షణ, మంచి చదువు, ఉన్నతమైన చదువు. ఇందా చూసే పిల్లలు వాళ్ళు వేసుకుంటా ఉంటారు. పిల్లలు జనరల్గా ఉంటుంది, మేము కూడా వేసుకున్నాం. అట్లాంటి బలంగా కొడితే దెబ్బతగులుతుంది. ఇలాంటి చిన్న చిన్నవి ఇవన్నీ స్కూల్ అయిపోయిన తర్వాత, స్కూల్ డేస్ నుంచి బయటికి కాలేజీకి వచ్చిన తర్వాత తెలుస్తాయి. అంతకుముందు మనం ఏం చేసాము అవన్నీ. మీరందరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకి చేరాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి హెచ్ఎం మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఈరోజు ఈ సంయుక్త సేవ సంస్థ సురేంద్ర స్పోర్ట్స్ డే అని నిన్న ఫోన్ చేశారు. మేడం ఇట్లా హాస్టల్ పిల్లల వరకు గేమ్స్ పెట్టుకొని ప్రైజ్ చేస్తాను మేడం, ఇలా అంటే సరేలే సురేంద్ర అన్నాను. అట్లా మా పిల్లలందరూ గేమ్స్ ఆడారు. హాస్టల్ ఆడిద్దామంటే కుదరలా, మేడం స్కూల్లో పెట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. ఆ స్కూల్లో పిల్లలంతా నేను గేమ్స్ ఆడేసి ప్రైజ్ గెలుచుకున్నారని రాత్రి వచ్చి హాస్టల్కి వచ్చి అందరూ చెప్పారు పిల్లలందరూ. అదేవిధంగా సురేంద్ర నాకు ఈ కావలి హాస్టల్లో జాయిన్ అయిన రోజు నుంచి నాకు సురేంద్ర పరిచయం ఎలా అంటే, ఒక పాత గుడ్డలు పెట్టి ఒక చిన్న రూమ్ తీసుకొని ఉన్నప్పటి నుంచి, మేడం నేను ఇలా చేస్తున్నాను, మీరేమన్నా మాకు ఒక సబ్జెక్టును ఇస్తారా ఈ విధంగా అని నన్ను అడిగాడు. సరే సురేంద్ర అలానే తీసుకో, నేను ప్రోత్సహిస్తానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సంయుక్త సేవ సంస్థలో సభ్యత్వాన్ని పొందే ఉన్నాను. అదేవిధంగా సురేంద్ర కానీ అప్పట్లో నేను హాస్టల్ జాయిన్ అయినప్పుడు మా పిల్లలకి ఏదైనా చిన్న కడుపు నొప్పి వచ్చినా, ఏదైనా జ్వరం వచ్చినా, సురేంద్ర ఇట్లా ఉంది వస్తావా హాస్పిటల్ దాకా వేదిక మీద ఉన్న సంయుక్త సేవా సంస్థ సభ్యులు, అధ్యక్షులు మరియు ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అలాగే పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2 రోజుల ముందు ఈ ఆటల పోటీలుగా జరిపి అందులో బాగా రాణించిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడానికి ఒక దాత ముందుకు వచ్చారు. ఆయన కె శ్రీనివాసరావు లలిత గారు. వారి కుమారుడు చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆయన పేరు జై సాయిరాం భావన జ్ఞాపకార్థంగా ఇవి చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ మనం చాలా కృతజ్ఞులుగా ఉండాలి. ఇప్పుడే అమ్మాయి చెప్పింది, గొప్పగా బతకాలంటే డబ్బు కావాలి, మంచిగా బతకాలంటే మంచి మనసు కావాలి. ఇక్కడ 2 ఉన్నాయమ్మా. ఒకటి, నేను కష్టపడి వ్యాపారం చేస్తున్నా, 5-10 రూపాయలు సంపాదించాను. సురేంద్ర ఆటో నడుపుకుంటూ ఒక వ్యవస్థని స్టార్ట్ చేసి చాలా మంది పేదవాళ్ళకి చాలా మంచి కార్యక్రమాలు జరిపి ఇప్పుడు మీకు ఈ ప్రైజులు తీసుకొచ్చేదానికి కూడా ఆయన అనుసంధానకర్త. అంటే ఎవరో ఏదో ఇవ్వాలనుకున్నారు, అది ఎవరికి ఇవ్వాలి, ఎవరి ద్వారా ఇవ్వాలని తెలియక సురేంద్ర గారిని అప్రోచ్ అయితే, సురేంద్ర గారు మంచి మనసుతో ఈ కార్యక్రమాలు చేస్తుండడం వల్ల అది మీ దాకా రాగలుగుతుంది. ఆ విషయంలో సురేంద్రని మేము చాలా అభినందించాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఉదయం లేచిన కాడి నుంచి ఎవరి బ్రతుకు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. తను బతుకుంటూ ఇతరులకు మేలు చేయాలనే సదుద్దేశంతో సంస్థను స్థాపించి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ ఈ సభను అలంకరించినటువంటి సంయుక్త సేవా సంస్థ సభ్యులకు, ఈ పాఠశాల బోధన సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకు నా దేశం. ఈరోజు మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా
మనల్ని ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీనివాసరావు దంపతులుగా మనం వారికి మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. తర్వాత ఈ కార్యక్రమాలన్నింటి సమన్వయకర్త సురేంద్ర. ఈ సురేంద్ర ద్వారా మన పట్టణంలో ఎన్నో మంచి కార్యక్రమాలు నిద్రలేసి ఒక ఆటో డ్రైవర్ ఇంత గొప్ప పనులు చేస్తున్నాడంటే మనందరం అతన్ని తప్పక అభినందించాలి. తర్వాత మీరు పాఠశాలలో టీచర్లు పాఠం చెప్పేటప్పుడు ఈ పాఠం ఎప్పుడైపోద్దా అని నేను కోరుకుంటూ ఉంటాను. కానీ సాయంత్రం అయ్యి ఇంటర్వెల్ కొట్టంగానే పీఈటీ పీరియడ్ ప్రారంభమైందంటే మీలో ఉండేటటువంటి ఆ ఉత్సాహం లేదు. ఆ ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? మీరు క్రీడల్లో పాల్గొన్నప్పుడే వస్తుంది. ఆ ఉత్సాహంతో మీ దేహదారోగ్యాన్ని ముఖ్యంగా